గగన్, భూమి వాళ్ళందరూ, తర్వాత శరత్చంద్ర వాళ్ళందరూ కూడా గుడికి వస్తారు. 2 కార్లు కూడా ఎదురెదురుగా ఆగి ఉంటాయి. శరత్చంద్ర ఉత్సవ విగ్రహాలను పట్టుకొని కారు దిగుతాడు. గగన్, భూమి కూడా కారు దిగుతూ ఉంటే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. ఇక నేరుగా ఉత్సవ విగ్రహాలను తీసుకొని గుడిలో అడుగు పెడుతూ ఉంటారు. "నమస్కారం అండి" అని గగన్ ఆ పెద్దలకి చెప్తూ ఉంటే, అప్పుడు శరత్చంద్ర, "మాకు పడని వాళ్ళని కూడా ఇక్కడికి ఆహ్వానించామని మాకు ముందే చెప్పాలి కదా" అని శరత్చంద్ర అంటాడు. శోభాచంద్ర గారు ప్రాణాలతో ఉన్నంత కాలం శివరాత్రి రోజున ఆవిడే కదా నాట్య ప్రదర్శన ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు శోభాచంద్ర గారి కూతురైన భూమి గారితో నాట్య ప్రదర్శన ఇప్పిద్దామనే ఉద్దేశంతో మేమిక్కడికి వాళ్ళని ఆహ్వానించాము అని ఊరి పెద్ద చెప్తారు. సరే అలాగే అని శరత్చంద్ర అంటాడు. ఇక గగన్, భూమి శరత్చంద్ర వైపు అలా చూస్తూ గుడిలో అడుగు పెడతారు. శరత్చంద్ర, అపూర్వ మాత్రం రగిలిపోతూ చూస్తూ ఉంటారు. తరువాత అపూర్వ, "నువ్వు ఏదో ఒకటి చేసి శివని ఇక్కడికి తీసుకురా" అని అపూర్వ చెప్తుంటే, "ఎందుకు మమ్మీ" అని నక్షత్ర చెప్తుంది. అప్పుడే చెర్రీ ఇదంతా దూరం నుంచి వింటూ ఉంటాడు. "ముందు నువ్వు ఆ శివని ఇక్కడికి తీసుకురా, అప్పుడు నీకే అర్థమవుతుంది కదా" అని అపూర్వ చెప్పటంతో, అలాగేనని నక్షత్ర వెళ్తుంది. అసలు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు? శివని ఎందుకు తీసుకురమ్మని అత్తయ్య చెప్పింది అని చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. నక్షత్ర శివ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తుంది. అప్పుడు శివ, నక్షత్ర ఇద్దరూ కూడా అపూర్వ దగ్గరికి వస్తూ ఉంటే పక్కనే బిందు కూడా ఉంటుంది. మరి ఇప్పుడు చెర్రీ విన్నాడు కాబట్టి అపూర్వ ఏదైనా కుట్ర చేస్తే చెర్రీ కాపాడతాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.